హలో అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాప్ ప్రోగ్రాంలో కాంపిటెన్సీస్ ఎలా రాయాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాము. సో మాట్లాడుకునే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు న్యూజిలాండ్కి వచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ని ఖచ్చితంగా తీసుకుని రండి. డ్రైవింగ్ లైసెన్స్ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ ఇక్కడ. అది మన అవసరం కూడా. ఇప్పుడు క్యాప్ అయిన తర్వాత మనం జాబ్కి అప్లై చేస్తూ ఉంటాము. సో హాస్పిటల్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పేసి. సో మనం డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది మన అవసరం కూడా. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్ మనకి దొరుకుతాయి, కానీ చాలా దూరం ఉంటుంది. ఏమైనా షాపింగ్ చేయాలన్నా, ఏమన్నా చేయాలన్నా సో మనకి కారు చాలా అవసరం. టైం సేవ్ అవుతుంది. సో మనమే వెళ్ళి అన్నీ తొందరగా చేసుకొని రావచ్చు. సో అందుకోసమే డ్రైవింగ్ లైసెన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు దీనికి చాలా ఎక్కువ ఛార్జెస్. డ్రైవింగ్ నేర్పించడానికి పర్ అవర్ వచ్చేసి $60. సో మళ్ళీ లర్నర్స్ అయిన తర్వాత ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే మోర్ దాన్ 6 months పడుతుంది అనమాట. సో అదే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనం దాన్ని న్యూజిలాండ్లో ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా టెస్ట్లు ఉంటాయండి. ఆ టెస్టులు ఎలా అయినా మనం ఇవ్వాలి, దానికి రెడీ అయ్యి ఉండాలన్నమాట. సో ఇదండి డ్రైవింగ్ లైసెన్స్ ఒక ఇంపార్టెంట్ మనకి అవసరం కూడా న్యూజిలాండ్లో. సో ఇప్పుడు మనం కాంపిటెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్యాప్ కొన్ని కాలేజెస్ 6 weeks, కొన్ని కాలేజెస్ 8 weeks, కొన్ని కాలేజెస్ 10 weeks, కొన్ని కాలేజెస్ 12 weeks ఉంటుందండి. సో ఎన్ని వీక్స్ అయినా కాంపిటెన్సీస్ మనం రాయాల్సి ఉంటుంది. ఈ కాంపిటెన్సీస్ 20 కాంపిటెన్సీస్ ఉంటాయండి. 20 కాంపిటెన్సీస్లో మీరు ఫస్ట్ దీన్ని 4 విభాగాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి డొమైన్ 1 అనమాట. అది ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. డొమైన్ 2లో 9 కాంపిటెన్సీస్ రాయాలి. అది నర్సింగ్ కేర్ అండ్ మేనేజ్మెంట్ అనమాట. డొమైన్ 3 వచ్చేసి ఇంటర్ ప్రొఫెషనల్ అని చెప్పేసి అంటారండి దీన్ని, డొమైన్ 3. డొమైన్ 4 వచ్చేసి ఇంటర్ ప్రొఫెషనల్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో ఈ 4 డొమైన్స్ ఇలా ఉంటాయండి. సో ఇవి మనము విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండికేటర్స్. సో న్యూజిలాండ్ నర్సింగ్ లెజిస్లేషన్, కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ రైట్స్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ బౌండరీస్, వీటిని అనుసరించి మనం రాయాల్సి ఉంటుంది ఈ కాంపిటెన్సీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ బౌండరీస్ దాటి మనం ఏమి చేయలేము. ఈ బౌండరీస్లో ఏమి ఉండదు. కోడ్ ఆఫ్ కండక్ట్లో స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ని మనం రిఫరెన్స్గా తీసుకొని, ఎగ్జాంపుల్ రిఫరెన్స్ తీసుకుని మనం ఎక్కడైతే క్లినికల్ ప్లేస్మెంట్ ఇచ్చారో అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎలాగో పేషెంట్తో అవుతాము, మనం పేషెంట్తో మాట్లాడతాము, పేషెంట్ను ఇంటరాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. సో మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాంపిటెన్సీస్ అంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఇచ్చిన కాంపిటెన్సీస్ మీరు అదే కాపీ చేసి రాయకండి. అది ప్లజరిజంలో వెళ్ళిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. ప్లజరిజంలో వెళ్ళి మళ్ళీ అది ఏఐలో వెళ్ళి చూసి మీకు హై రేట్ ఉందనుకో కాపీ చేసింది, సో అది ఫెయిల్ కూడా అవుతారండి, ఫెయిల్ కూడా చేస్తారు. సో మీ ఓన్ వర్డ్స్లో మీరు ఏమైతే క్లినికల్ ప్లేస్మెంట్లో ఏమైతే మీరు ఎక్స్పీరియన్స్ చేశారో అది మాత్రమే రాయాలండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనం రిజిస్టర్డ్ నర్స్గా అవ్వాలి అంటే న్యూజిలాండ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అసలు ప్లజరిజం అస్సలు చేయొద్దు, కాపీ అస్సలు చేయొద్దు అనమాట. సో కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏఐ యూస్ చేస్తారు, కొన్ని కాలేజెస్ వచ్చి అనేది యూస్ చేస్తారు, చాలా యూస్ చేస్తారనమాట. వన్స్ మీరు ఆ ప్లజరిజంలో వెళ్ళింది అంటే కనుక, నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే చాలా కాపీ అనేది అస్సలు చేయొద్దు. మన ఓన్ వర్డ్స్లోనే మనం రాసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి మీకు కాంపిటెన్సీస్ ఇచ్చారనుకోండి, అప్పుడు అది మీరు చూసి సేమ్ అదే కాపీ రాయకూడదు. మళ్ళీ న్యూజిలాండ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వరు, ఫెయిల్ చేసేస్తారు.
ఇంత దూరం వచ్చి మనం ఇంత కష్టపడి ఓఈటీ రాయడానికి కానీ ఐఎల్స్ రాయడం కానీ కష్టపడి వచ్చి మనం ఇక్కడ ప్లెజరిజంలో దొరికిపోయామంటే చాలా దారుణంగా ఉంటుందండి. సో అందుకే నేను చాలా గట్టిగా చెప్తున్నాను, ప్లెజరిజం అనేది అస్సలు చేయొద్దు. సో కాంపిటెన్సీస్ రాయడం చాలా ఈజీ. మనం ఏమైతే ఎక్స్పీరియన్స్ చేసామో ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం కాంపిటెన్సీస్ రాస్తే సరిపోతుందండి. సో నేను 10 సార్లు చెప్తున్నాను, ప్లెజరిజం అస్సలు చేయొద్దు. కాపీ ఎవరిది కొట్టదు. మీకు సిఎన్సి వాళ్ళు ఉంటారు, క్లినికల్ నర్సింగ్ ఎడ్యుకేటర్ వాళ్ళు మీకు కాలేజ్లో అలోకేట్ చేసి ఉంటారు. మీకు ఏమైనా డౌట్ వస్తే ఆవిడని అడగండి, ఆవిడ ఖచ్చితంగా బాగా చెప్తారు. ఇక్కడ అందరూ మనకి హెల్ప్ చేయడానికే ఉన్నారు, ఎలా రాయాలి ఏంటి. ఒకసారి మీరు 1 వీక్లో కాంపిటెన్సీస్ రాశారు అనుకో, అవును మనకి వస్తాయి కాపీ రాసి మళ్ళీ రీరైట్ చేయండి అని చెప్పేసి వస్తాయి. వచ్చినా మీరేం ఫీల్ అవ్వద్దు. మనకి తెలీదు ఎలా రాయాలో అనేది తెలియదు కాబట్టి మనం ఫీల్ అవుతాము, అయ్యో ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి. అస్సలు అలా ఏం ఫీల్ అవ్వద్దండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా మీ సిఎన్ఈని కాంటాక్ట్ చేసి, నాకు ఇది తెలియలేదు, మీరు నాకు కొంచెం చెప్పగలరా అంటే వాళ్ళు చాలా పేషెన్స్తో చాలా బాగా చెప్తారండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు అలాగే మీ క్లినికల్ ప్లేస్మెంట్లో మీకు కేస్ మేనేజర్ ఉంటారు, మీ రిజిస్టర్డ్ నర్స్ ఉంటారు. సో మీరు రిజిస్టర్డ్ నర్స్ అండర్లోనే మీరు ఈ కాంపిటెన్సీస్ అన్నీ మీరు రాస్తారు. సో మీరు క్లినికల్ ప్లేస్మెంట్లో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, మీరు చాలా మర్యాదగా ఉండాలి, అన్నెసెసరీగా మాట్లాడొద్దు. తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్డ్ నర్స్ దగ్గరికి వెళ్ళి ఏమైనా వర్క్ ఉందా చేయడానికి అని అడిగి మీరు మరీ చేసుకోవాలండి. సో మనం వస్తున్నాం కాబట్టి. సో ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ క్లినికల్ ప్లేస్మెంట్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ అంత మంచిగా రావాలి. సో అంత మంచిగానే ఇస్తారు, కానీ మన జాగ్రత్తలో ఉంటే మంచిది కదా. ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చి ఎన్ని కష్టాలు పడి వస్తాం మనం. ఓఈటీ రాసి డాక్యుమెంట్ వెరిఫికేషను, నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషను, మళ్ళీ వచ్చేసి క్యాప్ అడ్మిషన్ తీసుకోవడం. క్యాప్ అడ్మిషన్ చాలా హెడ్ఏక్ అనమాట. కొంతమంది కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళు టైం అంతా అక్కడ అయిపోతుంది. మీకు ఎప్పుడో క్యాప్ ఆఫ్ లెటర్ వచ్చేస్తుంది నర్సింగ్ కౌన్సిల్ నుంచి, కానీ వాళ్ళు మీకు క్యాప్ అడ్మిషన్ ఇవ్వరు. వాళ్ళు ప్రయారిటీని బట్టి వాళ్ళు చూసుకుంటారు. సో మన ఆంధ్ర అమ్మాయిలు, తెలుగు నర్సెస్ చాలా తక్కువ. సో ఇవన్నీ మనం ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఒక ప్లెజరిజంలో ఇలా అయిపోయింది అంటే బాధగా ఉంటుంది కదండి. సో నేను ఒక తెలుగు అమ్మాయిగా నేను మీకు చెప్తున్నాను, అసలు ప్లెజరిజం అస్సలు చేయొద్దు. మంచిగా మీ ఓన్ వర్డ్స్లోని మీరు రాసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే సిఎన్ఈని అడగండి, లేదంటే మీ రిజిస్టర్ నర్స్ని అడగండి, మేడం నాకు ఇది తెలియలేదు కొంచెం దీని గురించి చెప్పండి అంటే వాళ్ళు చాలా బాగా చెప్తారు, మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు, చాలా మంచి వాళ్ళు కూడా సిఎన్ఈస్, తర్వాత ఇక్కడ ఉన్న రిజిస్టర్డ్ నర్సెస్ అండి. సో నేను ఈ కాంపిటెన్సీస్ ఎలా రాయాలి అనేది 1 by 1 నేను ప్రతి వీడియోలో మీకు వివరిస్తానండి. సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో వివరించాలనుకుంటున్నాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ మీ. బాయ్.